హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎన్ఎంఎంఎస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఇంకా మిగిలిన 9th పార్ట్ మనకి కంప్లీట్ ది స్క్వేర్. వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నటువంటి పార్ట్స్ని మనం కలుపుతూ స్క్వేర్ని ఫామ్ చేయాలన్నమాట. విడి భాగాలు ఇచ్చుంటాడు, ఆ భాగాలని మనం అమర్చుకుంటూ చతురస్రంని ఏర్పాటు చేయాలన్నమాట. ఈ టైప్లో మనకి 10 బిట్స్ రావడం జరుగుతుంది. సో ఈ బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, వీడియోలోకి వెళ్దాం. చివరిలో ప్రాక్టీస్ బిట్స్ ఉంది, దానికి ఆన్సర్ ఏమిటో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 అని ఏ 3 పార్ట్స్ని మనం కలిపితే స్క్వేర్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. దీనికి మనం ఇది కొంచెం కష్టమైన పార్టే మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో, కాకుంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సరే చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ పార్ట్స్ని ముందుగా మనం చతురస్రం గీసుకోవాలన్నమాట. స్క్వేర్ని మనమే గీసుకొని ఇలా స్క్వేర్ గీసుకొని చూద్దాం. ఆన్సర్స్ చూడండి, మనకి 1 2 4 అని 3 4 5 1 2 3 అని 1 3 5 అని ఇచ్చాడు. ఇది లాస్ట్ ఇయర్ పేపరు, ఆన్సర్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. కానీ మనం ఆన్సర్ ఏమిటో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఇది స్క్వేర్ ముందుగానే గీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏదో ఒక పార్ట్ ముందే మనం డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేనైతే 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 5. సో 5 అనే పార్ట్ని ఈ స్క్వేర్లో డ్రా చేస్తాను. ఒకవేళ రాకపోతే మనకి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ 5 పార్ట్లో ఎలా ఉంది, ఇది ఒక రైట్ యాంగిల్ స్ట్రైట్గా ఉంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది, ఈ రెండింటికి మధ్య రైట్ యాంగిల్ ఉంది, ఈ 2 సైడ్స్ మధ్య. సో మనం ఈ విధంగా ఈ పార్ట్ ఈజీగా గీయవచ్చు కాబట్టి నేను ఆ పార్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 సైడ్స్ మధ్య రైట్ యాంగిల్ ఉంది కాబట్టి. సో ఎలా ఉంది, ఇక్కడ ఇలా వచ్చింది, ఇలా వస్తూ ఇలా ఇది ఎన్నది, ఇది 5. సో 5 పార్ట్ గీసాం. నెక్స్ట్ మిగిలిన భాగంలో మనకి ఏ భాగాలు ఉందో చూడమ్మా. నెక్స్ట్ ఇది డ్రా చేస్తాం, ఆ పార్ట్. ఇక్కడైతే ఒక సైడ్ ఉంది, ఈ సైడ్ ఇది. నెక్స్ట్ 2 క్రాస్గా వస్తూ ఇంకొక సైడ్ని కలపడం జరిగింది. సో ఆల్రెడీ ఒకటి క్రాస్గా ఉంది కాబట్టి ఇంకొకటి క్రాస్గా ఇస్తూ మనం ఇలా కలుపుతాం. సో ఇది వచ్చి ఎన్నోది, ఇది 3rd పార్ట్. ఇక మిగిలిన పార్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఈ పార్ట్ని పోలి ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తాను చూడండి. సో ఇదైతే 2 మిడిల్గా ఉంది, అలా కాదు. ఇది జాగ్రత్తగా గమనిస్తే 1 3 5. సో 4th వన్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇక్కడ కూడా మనకి 5 పార్ట్స్ ఇచ్చాడు. సో ఏ 3 పార్ట్స్ని మనం కలిపితే స్క్వేర్ ఫామ్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ అయితే పెట్టున్నారు పిల్లోడు, ఇది రైట్ రాంగ్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ముందు చెప్పుకున్నట్టు నేను ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక స్క్వేర్ని డ్రా చేయాలి. ముందే మనం స్క్వేర్ని డ్రా చేసుకునేస్తాం. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ని డ్రా చేస్తాం. ఇక్కడ ఆన్సర్స్ గమనిస్తే అన్నిట్లోనూ 1 ఉంది చూడండి, అన్నిట్లోనూ 1 ఉంది. సో 1 అనే పార్ట్ని డ్రా చేస్తాం. ఎలా ఉంచామండి, కింద ఒక స్ట్రైట్ సైడ్ ఉంది కింద మాత్రం. సో దీన్ని తీసుకుంటాం. ఇక్కడ క్రాస్గా వచ్చింది, సో క్రాస్గా గీయండి. ఇంకా ఎలా వస్తూ ఇలా క్రాస్గా వచ్చింది, ఇక్కడ కొద్దిగా కలుపుతూ మళ్ళా ఇలా వస్తూ ఇలా వచ్చేసింది. సో ఇది మనకి వాడు ఇచ్చినటువంటి పార్ట్. ఇది ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 పార్ట్స్ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతాను చూడండి. ఈ పార్ట్ ఏది చూడండి, 5th వన్, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ చూడండి. ఈ సైడ్కి మధ్య రైట్ యాంగిల్ ఉంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5 చూడండి.
తర్వాత ఇది వచ్చి ఫోర్త్ పార్ట్, మిగిలింది ఇది ఫోర్త్ వన్ చూడండి. సో 1 4 5 ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. సో మనం ఇచ్చిన పార్ట్ని గీసుకుని తర్వాత మనం ఏ పార్ట్స్ వస్తుంది అనేసి మిగిలిన పార్ట్లను మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేశాను, ఇచ్చిన చూడండి ఇలా వచ్చింది, ఇక్కడ ఇలా వస్తూ ఇలా వస్తూ ఇది ఫస్ట్ వన్ గీసాను, ఇది ఫిఫ్త్ పార్ట్. నెక్స్ట్ 1 5 ఇది వచ్చి ఫోర్త్ వన్ చూడండి. ఇంకా 3 ఈ 3 అయితే కాదనమాట, ఇది కాదు. సో ఇంకా మిగిలింది ఏది, ఇదే ఒక స్ట్రైట్గా ఉంది, ఇంకో సైడు ఈ సైడ్ రెండింటికి మధ్య రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఇది ఇలా వస్తూ ఇలా వచ్చింది అన్నమాట. సో ఫోర్త్ వన్ 1 4 5 ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో కూడా మన సేమ్ మెథడ్ ఫాలో అయిపోవాలన్నమాట. ఒక స్క్వేర్ని ముందే మనం గీసుకోవాలి. స్క్వేరు, సో స్క్వేర్లో మనకి ఇచ్చిన ఆన్సర్ చూడండి ఫోర్త్ వన్ అనేది 3 ఆప్షన్స్లో ఉంది. సో ఫోర్త్ వన్ని డ్రా చేస్తాం, ఇది ఫోర్త్ వన్. సో ఈ రెండు చూడండి, ఈ రెండు సైడ్స్ మధ్య రైట్ యాంగిల్ ఉంది కాబట్టి సో ఇది ఈ సైడ్ తీసుకుంటాం. ఇక్కడ ఏమొచ్చింది, క్రాస్గా వచ్చింది, ఇలా వస్తూ మళ్ళీ క్రాస్గా వస్తూ ఇలా వచ్చింది. సో ఇది మనకి ఎక్స్వల్గా మీరు స్కేల్తో కూడా గీసుకోవచ్చు. ఈ సైడ్ మనకి ఫోర్త్ వన్. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇంకా 2 సైడ్స్ గీయాలి. ఈ రైట్ యాంగిల్ గీస్తాం. రైట్ యాంగిల్ ఇక్కడ ఆల్రెడీ ఈ సైడు స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం క్రాస్గా డ్రా చేస్తాం. సో ఇది రైట్ యాంగిల్, ఇది 5, ఇది 4. ఇంక మిగిలించండి, ఇది ఎక్కడ ఉంచండి, థర్డ్ వన్లో ఉంచండి, థర్డ్ వన్. సో థర్డ్ 4 5 వచ్చింది మనకి, అంటే ఏ ఆప్షన్, థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. చూడండి ఇది ఇలా వస్తూ ఇలా క్రాస్గా ఈ బొమ్మ, ఇది థర్డ్ వన్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది వచ్చి 5 4 ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం. సో 4 3 5 ఎక్కడ ఉంది, థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి 5 పార్ట్స్ ఇచ్చాడు. ఏదైనా 3 పార్ట్స్తో మనం స్క్వేర్ని ఫామ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ముందు చెప్పుకున్నట్టే మనం స్క్వేర్ని తీసుకుంటాం, ఇది ఒక స్క్వేరు. సో ఇక్కడ ఆన్సర్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లోనూ 3 ఉంది చూడండి, అన్ని ఆప్షన్స్లోనూ. సో 3 డయాగ్రామ్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఒక సైడ్ స్ట్రైట్గా ఉంది, రెండు క్రాస్. సో ఇది స్ట్రైట్గా తీసుకుని ఒక చిన్న సైడ్ ఇలా తీసుకుని సో ఈ రెండు ఇలా కలుపుతాం. ఇది వచ్చి 3. నెక్స్ట్ ఇక్కడ ఒక క్రాస్గా వచ్చింది కాబట్టి ఈ సైడ్ వస్తుందేమో చూద్దాం. సెకండ్ వన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తే మనకి సెకండ్ వన్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చి సెకండ్ ఫిగర్ చూడండి, అలాగే ఉంది. నెక్స్ట్ మిగిలిన పార్ట్ ఏదే చూడండి, మిగిలిన పార్ట్ ఏది చూడండి, ఇక్కడ ఫిఫ్త్ వన్ వస్తుంది చూడండి, మనకి ఇలా వస్తూ క్రాస్గా మళ్ళీ ఒక చిన్న సైడ్ వస్తూ ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ 2 సైడ్స్ రైట్ యాంగిల్ ఉంది. సో 2 సైడ్స్ రైట్ యాంగిల్ ఇలా వస్తూ ఇలా వచ్చింది. సో ఇది ఫిఫ్త్ వన్ పోలి ఉంది, ఇంకేది కూడా కాదు. సో మనకి ఫిఫ్త్ 2 3 సో ఈ 3 వచ్చింది కాబట్టి 2 3 5 ఫోర్త్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ టైప్ బిట్స్లో ఫిఫ్త్ వన్ సేమ్ మెథడ్ ఫాలో అయిపోండి. స్క్వేర్ని డ్రా చేసుకోండి, స్క్వేర్ని ఇలా ముందే డ్రా చేసుకుంటాం. ఇచ్చిన ఆన్సర్స్లో చూడండి 3 3 3 అన్నిట్లో చాలా ఎక్కువ, దాంట్లో 3 ఉంది కాబట్టి 3లో ఉన్నటువంటి పార్ట్ని డ్రా చేయండి. ఎలా ఉంది చూడండి, కొద్దిగా రైట్, ఇది స్ట్రైట్గా ఉన్నటువంటి రైట్ యాంగిల్ సైడు. సో ఇక్కడ నుంచి మనకి ఇలా వచ్చింది, ఇలా వస్తూ ఇలా వచ్చింది మళ్ళా ఈ పార్ట్ అన్నమాట. సో ఇది మనకి ఇచ్చినటువంటి థర్డ్ వన్. నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి,
ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ మనకి ఒక ఇక్కడ 2 sides రైట్ యాంగిల్ ఉంది, 2 sides రైట్ యాంగిల్, ఆ రెండింటి మధ్య నెక్స్ట్ ఇది. సో ఇది వచ్చి మనకి ఫోర్త్. ఇంకా మిగిలినది ఇది దేన్ని పోలి ఉందో చూడండి. సెకండ్ వన్, సెకండ్ డయాగ్రామ్, సెకండ్ పార్ట్ చూడండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ స్ట్రైట్గా ఉన్నటువంటి సైడ్, ఈ రెండింటికి మధ్య రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఒక ఈ సైడ్కి మధ్య రైట్ యాంగిల్ ఉంది. సో అది మళ్ళీ ఒక క్రాస్గా వచ్చింది చూడండి. క్రాస్గా వస్తూ ఒక స్మాల్ పార్ట్, ఇక్కడ కూడా క్రాస్గా వస్తూ ఒక స్మాల్ పార్ట్ ఉంది. సో 2, 4, 3 ఆల్రెడీ మనం చతురస్రంలోనే డ్రా చేసాం. దాన్ని కట్ చేసిన పార్ట్ 4 అయింది. ఇంకా మిగిలింది 2, 3, 4 ఎక్కడ ఉంది మనకి, ఫోర్త్ వన్. ఈ బిట్కి రైట్ ఆన్సర్. మిగిలిన బిట్స్ని ప్రాక్టీస్ బిట్స్గా ఇస్తున్నాను. వాటికి ఆన్సర్స్ ఏముంటుందో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.